ఫలితాలలో భాషా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్ఎస్సి 2024 ఫలితాలలో భాషా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాషా విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం చంద్రమౌళి నగర్ లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాషా విద్యార్థులు జి దీపికాశ్రీ 597, టి భావన 596, వై షరీనా 596, ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీ హంసిని 595, ఎస్ అశ్రిత 595 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 590 ఆ పైగా మార్కులను 90 మంది, 580 ఆ పైగా 558, 570 ఆ పైగా 1299, 550 ఆ పైగా 2809, 500 ఆ పైగా 5783 మంది విద్యార్థులు సాధించారన్నారు. మ్యాథ్స్ 100కు 100 సాధించిన విద్యార్థులు 1113, 95 ఆ పైగా 3627, 90కి పైగా 5103 మంది విద్యార్థులు, సైన్స్ లో 100కు 100 సాధించిన విద్యార్థులు 251, 95కు ఆ పైగా 2117, 90 ఆ పైగా 4016 మంది అని తెలిపారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావులు అభినందనలు తెలిపారు. इधर ग्रुप फोटो दीदी वो मैं तो ना बोला నా పేరు దీపిక. నాకు ఎస్ఎస్సి 10th క్లాస్లో 597 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి మాకు స్టేట్ సిలబస్ పైన చాలా ఎగ్జామ్స్ పెడుతూ వచ్చేవాళ్ళు. దానివల్ల మాకు చాలా ప్రాక్టీస్ అయ్యేదన్నమాట. ఆ ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి చాలా ఈజీ అయింది. అలాగే నేను 4th క్లాస్ నుంచి భాషలో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ స్టడీస్ పరంగా అన్నీ చాలా బాగున్నాయి. చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయడానికి కారణం వచ్చి 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి మాకు ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నారు. దానివల్ల చాలా ప్రాక్టీస్ అవ్వడం వల్ల టైం మేనేజ్మెంట్ అవంతా కలిసి వాళ్ళు ఇచ్చిన టైంలో మ్యాక్సిమం మార్క్స్కి 100 మార్క్స్కి అటెండ్ చేయడానికి నాకు వీలైంది. థ్యాంక్ యూ. నా విషయంలో నాకంటే ఎక్కువ మా టీచర్సే కష్టపడ్డారు. నేనేం టాపర్ స్టూడెంట్ని కాదు. నాకు 596 వచ్చాయంటే మా టీచర్స్ గొప్పతనం అనే చెప్పాలి. నేను నా గురువులకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ ఆశ్రిత. నేను భాషం స్కూల్ కొవ్వూరు క్యాంపస్లో చదువుతున్నాను. ఫస్ట్లీ నాకు ఎస్ఎస్సి 10th ఎగ్జామ్స్లో 595 రావడానికి హెల్ప్ చేసిన మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీచర్స్తో పాటు అంతే ఈక్వల్గా కష్టపడ్డ మా మదర్ ఎస్ హారిక. ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు మై మదర్ అండ్ ఆల్సో టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ మై క్యాంపస్. థ్యాంక్ యూ.
ఈరోజు ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో విజయదుందుభి ముగించడం జరిగింది. 10 రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ, మెడెక్స్, బైపీసీ విద్యార్థులు అందరూ మంచి మార్కులతో బ్రహ్మాండమైన విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అది జరిగిన 10 రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున. దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని జి దీపికాశ్రీ 600కి 597 మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష్య విద్యా సంస్థల్లో నిలిచింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయికి చెప్పిన స్టాఫ్ అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, మరి వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దీపికాశ్రీ 597 మార్క్స్తో పాటు కే భావన 596 మార్క్స్తో మరి ఆ తర్వాత మార్కు సాధించటం, మరి ఆ అమ్మాయితో పాటు వై షరీనా కూడా 596 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీ హంసిని 595, ఎస్ ఆశ్రిత 595. వీళ్ళ ముగ్గురు కూడా 595 మార్క్స్తో ఆ తర్వాత మార్కు సాధించడం జరిగింది. అంటే టాప్ 6 మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభపరిణామం. ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ 6గురికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఈ 6గురి కాకుండా ఇంకా 590 అండ్ అబోవ్ 590 కానీ అంతకంటే ఎక్కువ మార్కులు 600కి 590 అండ్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 90 మెంబర్స్ 590 అండ్ అబోవ్. అదే 600కి 580 అండ్ అబోవ్ 588 మెంబర్స్ ఉన్నారు. 570 అండ్ అబోవ్ 1299 మెంబర్స్ ఉన్నారు. అంటే 1300 ఒకళ్ళు తక్కువ. 550 అండ్ అబోవ్ 2809 మెంబర్స్ ఉన్నారు. 550 అబోవ్. ఈ టోటల్ జనరల్ మనం 500 ఇస్తే గొప్పగా చెప్పుకుంటుంటాం సాధారణంగా. అట్లా 600కి 500 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు మెంబర్స్ 5783 మంది, 5783 మెంబర్స్ ఆ 600కి 500 అబోవ్ తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 1113 మెంబర్స్ సాధించడం జరిగింది. 100కి 100. 95 అబోవ్ అయితే 100కి మ్యాథ్స్లో 3627 మెంబర్స్ సాధించడం జరిగింది. 90 అబోవ్ అయితే 5103. అంటే ఇందాక మనం 500 అబోవ్ చెప్పాము, అట్లనే మ్యాథ్స్లో కూడా 90 అబోవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు. అదే సైన్స్లో 100కి 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ 251 మెంబర్స్ 100కి 100 తెచ్చుకున్నారు. అందులో సైన్స్లోనే 95 అండ్ అబోవ్ 2117 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 90 అబోవ్ 4016 మెంబర్స్ తెచ్చుకున్నారు. మరి ఈ ఇంత ఘన విజయానికి కారకులైన మరి ముందు నమ్మకంతో, భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ, ఆ తర్వాత వీళ్ళని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి, మరి సహకరించిన అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము ఈ స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ స్టార్ట్ చేసి మరి వీళ్ళని ఇంటర్మీడియట్లోనే డైరెక్ట్గా ఐఐటి సీట్ కానివ్వండి, నీట్లో మెడిసిన్ సీట్ కానివ్వండి సాధించే విధంగా ప్రణాళిక తయారు చేసి అది స్కూల్ లెవెల్ నుంచే ఇంప్లిమెంట్ చేయడంతో మరి ఇటువంటి ఫలితాలు, ఇంత మంచి మార్కులు సాధించడం కానీ, ఇటు మంచి ఫలితాలు సాధించడం అనేది జరుగుతుంది. ఇదిగా మరి రేపు 10 days క్రితం ఇంటర్మీడియట్లో ఎలా సాధించామో, ఇప్పుడు 10th మంచి మార్క్స్ ఎలా సాధించామో, రేపు 25th ఆర్ 25th లోపు జేఈ మెయిన్స్ రిజల్ట్ రాబోతుంది. దాంట్లో మరి జిష్ణు సాయి అనే వ్యక్తి మా స్టూడెంటు 300కి 300 తెచ్చుకోవడం జరిగింది. ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ కీ అనౌన్స్ చేసేసారు, ఆల్రెడీ గవర్నమెంట్ కీ ఇచ్చేశారు. ఆ కీ ప్రకారం మా స్టూడెంట్స్ రాసిన షీట్ కూడా ఇస్తారు వాళ్ళే. ఆ మొత్తం చూస్తే ఎక్కడ మిస్టేక్ లేదు.
300కి 300 మార్క్స్ తీసుకొని రేపు 25th కానీ ఆ లోపు కానీ వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు మళ్ళీ మీ అందరి సమక్షంలో మళ్ళీ గొప్ప విజయోత్సవాలు ఈ గుంటూరు వేదికగా జరుపుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, మరి జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంకు 10th ర్యాంకు సాధించటం, మరి టాప్ 10లో గుంటూరు నుండి ఇద్దరు స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ఉండటం అది గుంటూరుకి గర్వకారణంగా నిలిచింది. అదేవిధంగా మరి ఈ స్టూడెంట్స్ కూడా మరి ఇంటర్మీడియట్కి రాబోతున్నారు. ఇంటర్మీడియట్లో అది మేము స్కూల్ లెవెల్లోనే ఆ ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, మెడికల్ ఫౌండేషన్ కానివ్వండి, ఇటు ఏ విధంగా తీసుకొచ్చామో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్లో గత ఫలితాలని కంటే కూడా ఇంకా గొప్పగా సాధించి మరి మంచి ఫ్యూచర్ అందుకుంటారని కూడా ఆశిస్తున్నాం. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ మాకు ఇచ్చిన కోఆపరేషన్కి మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ.